హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పారామెడికల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 20 రకాల పోస్టులు 1376 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలు, దీనికి ఎవరి ఎలిజిబిలిటీ ఉంటుంది, అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆగస్టు 17వ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 16/9/2024 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అప్లికేషన్లో మోడిఫికేషన్ చేసుకోవాలంటే 17/9/2024 నుంచి 26/9/2024 మధ్యలో మనము అప్లికేషన్స్ అనేవి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో ఎక్కువ వేకెన్సీస్ ఏమి ఉన్నాయంటే మనకి 713 వేకెన్సీస్ వచ్చి మనకి నర్సింగ్ సూపరింటెండెంట్ అంటే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దాని తర్వాత మనకి ఫార్మాసిస్ట్ 246 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత ఎక్కువ అంటే మనకి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా 1-2 పోస్టులకు అడిగారు. ఏ పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్ని పోస్టులకి అయితే జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక ఏజ్ విషయానికి వస్తే ఆ పోస్ట్ని బట్టి మనకి ఏజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డైటీషియన్ అనే పోస్ట్కి మనకి 18 నుంచి 36 అన్నారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్కి 20 నుంచి 43 అన్నారు. ఈ విధంగా మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో అనే దాన్ని బట్టి మనం ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ అనేది మనకి జనరల్ ఏజ్ అండి, అంటే అండుదొడకు సంబంధించినటువంటి ఏజ్. దీనికి SC/ST వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు మీరు ఏజ్ అనేది కలుపుకోవాలి. BC అయితే మీరు 3 సంవత్సరాల ఏజ్, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 years ఏజ్ అనేది మీరు ఇక్కడ కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది అంటే ఓన్లీ పోస్టులు మీకు రిజర్వేషన్ చేయబడి ఉంటేనే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఈ పోస్టుకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాం. సో నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్వైఫ్ హ్యావింగ్ పాస్డ్ 3 year కోర్స్ అనేది మీరు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీలో పాస్ అయి ఉండాలి. అలాగే సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. BSc నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా నర్సింగ్ సూపరింటెండెంట్కి అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలన్నమాట. నెక్స్ట్ కార్డియాక్ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో కానీ పాస్ అయ్యి సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి తప్పనిసరిగా. లేదా డిప్లొమా ఇన్ కార్డియాలజీ ల్యాబ్ అయితే చేసి ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లినికల్ ఫిజియాలజిస్ట్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ క్లినికల్ సైకాలజీ నుంచి కానీ మనకి అలాగే సోషల్ సైకాలజీ నుంచి కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు క్లినికల్ సైకాలజిస్ట్ అనే పోస్ట్కి. నెక్స్ట్ ECG టెక్నీషియన్కి సంబంధించి 10+2 లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ చేసి సర్టిఫికేట్ కానీ లేదా డిప్లొమా కానీ లేదా డిగ్రీ కానీ ECG ల్యాబ్ టెక్నాలజీలో కానీ లేదా కార్డియాలజీలో కానీ లేదా కార్డియాలజీ టెక్నీషియన్లో కానీ లేదా కార్డియాలజీ టెక్నిక్యూస్లో కానీ సర్టిఫికేట్ ఉండాలి తప్పనిసరిగా. వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫీల్డ్ వర్కర్ అనే పోస్ట్కి 10+2 పాస్ అయింటే సరిపోతుంది. అది సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయి ఉండాలి. బయాలజీ లేదా కెమిస్ట్రీ అనేవి సబ్జెక్ట్స్ అనేవి మీ యొక్క ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3కి సంబంధించి BSc కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఆఫ్ హెల్త్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ చేసిన వాళ్ళు కానీ 1 year నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కూడా మనకి హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్లో అడగడం జరిగింది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ ప్లస్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లికెంట్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా సర్టిఫికేట్ కోర్స్ అనేది మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి పర్ఫ్యూమినిస్ట్ అనే పోస్ట్కి BSc విత్ డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా BSc అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కార్డియో పల్మనాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు అలాగే 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఉండాలి. నెక్స్ట్ రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ సంబంధించి 10+2 విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్గా చదివి డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ చేసిన వాళ్ళు కానీ లేదా ఎక్స్రే టెక్నీషియన్లో కానీ లేదా రేడియో డయాగ్నోసిస్లో టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాంట్లో డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మాసిస్ట్ సంబంధించి 10+2 సైన్స్ చదివి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అంటే B ఫార్మసీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి BSc ప్లస్ డిప్లొమా ఇన్ హెమియోడయాలసిస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 years మనకి హౌస్ ట్రైనింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది.
ఆప్టోమెట్రిస్ట్ అనే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే బీఎస్సీ ఇన్ ఆప్టోమెట్రీ లేదా డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్కి సంబంధించి బీఎస్సీ విత్ బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లేదా లైఫ్ సైన్స్ లేదా బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా బీఎస్సీ ఇన్ మెడికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డెంటల్ హైజీనిస్ట్కి సంబంధించి డిగ్రీ ఇన్ సైన్స్ బయాలజీ కానీ దాంతోపాటుగా డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ అనేది 2 years పాటు డెంటల్ హైజీనీలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. అండ్ ఆల్సో 2 years ఎక్స్పీరియన్స్ అనేది డెంటల్ హైజీనిస్ట్లో అడగడం జరిగింది. డైటీషియన్ సంబంధించి బీఎస్సీ సైన్స్ గ్రాడ్యుయేషన్స్ ఎవరైతే చేస్తారో అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డైటిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ ప్లస్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కాత్ టెక్నాలజీ టెక్నీషియన్ సంబంధించి బీఎస్సీ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు దీంట్లో కార్డియాక్ ల్యాబ్ ఇన్ కార్డియాక్ ప్రొఫెషనల్ క్యాత్ ల్యాబ్ వర్క్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి సంబంధించి 10+2 విత్ సైన్స్ అండ్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆక్యుపేషనల్ థెరపీలో ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి బ్యాచిలర్స్ ఇన్ ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి బీఎస్సీ అండ్ డిప్లొమా ఇన్ ఆడియో అండ్ స్పీచ్ థెరపీ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్. ఇక్కడ ఏఆర్ఆర్బీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. భువనేశ్వర్ ఎన్ని ఉన్నాయి, బిలాస్పూర్ ఎన్ని ఉన్నాయి, చండీగఢ్ ఎన్ని, చెన్నై ఎన్ని, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ఆర్ఆర్బీకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు క్లియర్గా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే నేను చెప్పాను ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ అనేది ఉంటుంది అని. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అనేది బట్టి ఏజ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో చూసుకోండి ఆ ఏజ్ గ్రూప్ ఎంత, మీకు ఉండాల్సినటువంటి ఏజ్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది క్లియర్గా. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే సో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, పర్సన్ విత్ డిజబిలిటీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళకి 250 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ కన్నా అటెండ్ అయితే మీకు 250 రూపాయలు తిరిగి మీ బ్యాంక్ అకౌంట్కి వేసేస్తారు. మిగిలిన వాళ్ళందరూ 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. వాళ్ళకి 400 రూపాయలు ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత ఫీజు అనేది రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మనం ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ 1 సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 90 నిమిషాల పాటు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 70 క్వశ్చన్స్ వచ్చి మనకి ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుంది. అంటే మీరు ఏ క్వాలిఫికేషన్తో అయితే చదివారో, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రొఫెషనల్ ఎబిలిటీ అనేది 70 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ 10, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 అండ్ జనరల్ సైన్స్ నుంచి 10. ఈ విధంగా టోటల్ 100 మార్కులు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ అండి. ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఏమి ఉండదు. ఓన్లీ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉండడం జరుగుతుందన్నమాట. అన్ని రకాల పోస్టులకి కూడా దేర్ షెల్ బి ఏ సిబిటి ఫర్ ఆల్ నోటిఫైడ్ కేటగిరీస్. అంటే అన్ని ఇక్కడ ఇచ్చినటువంటి 20 రకాల పోస్టులకి కూడా ఒకే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం అనేది జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ పేపర్ అనేది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుందండి. చాలా మందికి డౌట్ అనేది ఉండవచ్చు. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి ఒక్కరిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే డిఫరెంట్ షిఫ్ట్స్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కాబట్టి సో వాటన్నిటిని కూడా నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఇంకా ఏమైనా డౌట్స్ అనేవి మీకుంటే వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొక 15 రోజుల్లో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలతో మరొక వీడియో నేను మీకు చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.